జీవిత సత్యాలు గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. జీవితం నిన్నటి బాధలను తలుచుకొని కుంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాలను గమనిస్తూ రేపటి సంతోషం కోసం దారులు వెతకడమే జీవితం. గమనించగలరు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వెన్నుపోటు చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులను చూపించే సమాజం ఇది. మిత్రమా జాగ్రత్త. వెంటే ఉంటూ వెన్నుపోటుని పరిచయం చేస్తారు. గమనించగలరు. వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవిత సత్యం మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ద్వేషం, పగ, ప్రేమ, ప్రతీకారం, నిరాశ ఇలా ఏదైనా దేనిని పెంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నీకు నువ్వే రాజు. నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజు ఉదయం అనే పలక మీద నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నువ్వే విషయాలు, నీ ఇష్టాలు, అయిష్టాలు, నీ బలాలు, బలహీనతలు, నీ కోరికలు, ఆశలు, నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నీ మంచి చెడులు, నీ తప్పులు అన్నీ రాసుకో, అర్థం చేసుకో, సరి చేసుకో, లోకాన్ని చూడు. నీకు నువ్వే రాజు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవితం మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకొచ్చే కష్టాలు, నష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. మిత్రమా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయని వారు షేర్ చేయండి. జీవిత సత్యం చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పూలు వస్తుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే అనుకున్నది సాధించగలం. గమనించగలరు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మధ్యతరగతి తెల్లవారి లేచింది మొదలు బతుకు కోసం పోరాటం. చీకటి పడగానే ఆలోచనలతో పోరాటం. ఇదే కదా మధ్యతరగతి జీవితం. గమనించగలరు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. జన్మకి అర్థం రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి. నీతిగా ఒక్కరోజు బ్రతికినా చాలు. జన్మకి అర్థమే మారిపోతుంది. గమనించగలరు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వ్యక్తిత్వం నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మందికి మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసం కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. గమనించగలరు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.